గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున మాకు 4 గంటలకు నల్ల వస్తుంది. ఇంకా నల్ల వచ్చినప్పుడు ఇంకా నేను బట్టలు వేసేస్తాను. ఇక్కడ మేము 3:30కి లేచి కూర్చోవాల్సి వస్తుంది. వచ్చేది 1 గంట. సో ఇంకా బట్టలన్నీ వేసేసి అక్కడ నీళ్ళు నింపేసుకుంటాము. ఇంకా పిల్లలకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. వాళ్ళకి ఆమ్లెట్ వేసేసి ఇంకా చపాతీలు పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి, ఇంకా అట్లాగే లంచ్కి మధ్యాహ్నానికి కూడా లంచ్ కూడా కట్టేసాను. కాస్త నేను బయటికి కూడా వెళ్ళేడుతుండే, ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఇంకా బయలుదేరుతున్నాను. రెడీ అయిపోయినా ఇంకా మా కుక్కలకు కూడా, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలకు కూడా అన్నం పెట్టేసి ఇంకా వాళ్ళకి నీళ్ళు పెట్టేసి ఇంకా బయలుదేరుతాను. అవి ఇంకా తినేంత వరకు నించున్నా. నేను తినేసి ఇంకా బయటికి వెళ్ళేడుతుండే కొంచెం. సో ఇంకా బయటికి వెళ్ళేది ఇంకా వాళ్ళు తినేంత వరకు ఆగిన. ఇక్కడ ఇంకా సాయంత్రం వచ్చేసినాక ఏం చేసిన అంటే కొద్దిగా మైదా పిండి ఉండే అనమాట. పిల్లలకు మైదా పిండి ఉంటే ఏం చేసిన అంటే కొంచెం అందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, కారం వేసేసి ఇంకా కొంచెం వామా, నువ్వులు వేసి ఇంకా గోధుమ పిండి, మైదా పిండి 2 కలిపి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క రెడీ చేసి ఇచ్చాను పిల్లలకి. ఇట్లా పూరీలు చేశాను, బాగుంటాయి. సో ఇంక పుంటి కూర కూడా అది రుద్ది పెట్టేసుకున్నాను. పుంటి కూరలో ఏంటంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి రవ్వలు, పసుపు వేసి కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి ఇంకా రుబ్బి పెట్టేసుకున్నాను. ఒక 20 రూపాయల 50 రూపాయల పుంటి కూర తీసుకున్నాను. ఎక్కువనే తీసుకొని ఇంకా రుబ్బి పెట్టుకున్నాను. ఇలా రుబ్బి పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆయిల్ పోసేసి కొద్దిగా అంతా ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేశాను పుంటి కూరని రుబ్బినాక. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఎంత కావాలన్నా అంటే మనం దీన్ని మటన్లో కూడా వేసుకోవచ్చు, మనము చికెన్ కూడా వేసుకోవచ్చు, పుంటికూర బోటి కూడా చేసుకోవచ్చు. అట్లాగైతే నేనేం చేశానంటే ఇంకా పొద్దున నేను శనగపప్పు నానబెట్టి పోయాను అనమాట. 1 గ్లాస్ శనగపప్పు నానబెట్టేసి పోయాను. సో అదే మళ్ళీ ఇప్పుడు నైట్లో చేసి ఇంకా నైట్లోకి ఇది శనగపప్పు పుంటికూర చేస్తానని మార్నింగ్ నానబెట్టేసాను. కానీ ఇలా పుంటికూర మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు మటన్ వండినా కానీ కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి కొద్దిగా అంత ఒక విజిల్కి పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి పొద్దున్నే నానబెట్టేసాను ఇప్పుడు శనగపప్పు. ఎందుకంటే రాత్రికి వచ్చినాక చేసుకుంటానని ఇంకా నానబెట్టేసాను. సో ఇక్కడ ఒక కడాయిలో ఇంకా ఆవాలు జీలకర్ర వేసాను. ఆవాలు జీలకర్ర వేసేసి ఇంకా ఈ పప్పుని అందులో పచ్చి పప్పుని వేసేసాను కడిగేసి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు మొత్తం బాగా పులుపులో దిగుతుంది అనమాట. పొద్దున్న మనకి తెల్లారి ఇంకా టిఫిన్స్ కూడా బాగుంటుంది. కాసేపులన్నా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక చాలా బాగుంటుంది. ఫ్రై చేసినాక మనం ఇలా పుంటికూర వేసేస్తాం అనుకోండి, అప్పుడు ఇంకా పుంటికూర ఈ పప్పు అంతా ఉడికిపోతుంది బాగా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పుంటికూర వేసేసాను దాంట్లో. ఇంకా ఇందులో పుంటికూర అదే రుబ్బిస్తారా అట్లా ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలకి నేను పుంటికూర ఎన్నో ఇట్లా రుబ్బి పెట్టేసుకున్నాను అనుకోండి, ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనం. పుంటికూర 1 వీక్ అయినా నిలువ ఉంటుంది. ఇలా శనగపప్పు పుంటికూర చేసుకోవచ్చు, మటన్ పుంటికూర, బోటి పుంటికూర, చికెన్ పుంటికూర, రొయ్యల పుంటికూర, బొమ్మిడి చేపల పుంటికూర చాలా బాగుంటాయి. ఎన్నో చేసుకోవచ్చు. అలా మనం రుబ్బి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. సో ఇంకా అలా ఇక్కడ ఇవాళ బ్లాగ్ ఇంతటితో ఎండ్ ఫ్రెండ్స్.